హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు ఫ్రైడే బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మార్నింగ్ లేవగానే నేనైతే గ్యాస్ దగ్గర క్లీన్ చేసుకొని, ఈ గ్యాస్‌కైతే స్టవ్‌కైతే నేనైతే బొట్లయితే పెడుతున్నానండి. పసుపు, నెక్స్ట్ వచ్చేసి కుంకుమ, తర్వాత గ్యాస్ చుట్టూ కూడా నేను ఒక చిన్న డిజైన్ లాగా వేసి ఒక 2 ఫ్లవర్స్ అయితే నేను పెట్టానండి. తర్వాత ఒక గ్లాస్ రైస్ వేసుకొని, ఆ రైస్ అంతా బాగా కడిగి, అంటే ఇట్లా మందులు చల్లుతారు కదా, సో దానికోసం నేను కడిగేసి వాటర్ అయితే వంపేసానండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని అయితే గ్యాస్ పైన అయితే పెట్టేసానండి. నెక్స్ట్ పప్పు వేసుకొని, పప్పు కూడా కడిగి అంతా ఆ పప్పులో ఉన్న వాటర్ అంతా తీసేసి, నేను మంచి వాటర్ వేసుకొని అందులో నేను గ్యాస్ అయితే నేను మళ్ళీ ఆన్ చేసుకొని పప్పు కూడా అయితే పెట్టేశానండి. నెక్స్ట్ ఈ పప్పు పొంగొద్దని చెప్పేసి కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతుందని చెప్పి వేసాను. అన్నం కూడా ఒకసారి కలుపుకున్నానండి, ఇట్లా దగ్గరకు అవుతుందని. తర్వాత ఈ పప్పు కూడా ఒకసారి అంతా దగ్గరికి కలిపేసి పెట్టాను. నెక్స్ట్ విండోస్ అయితే ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసి నేను బెడ్ పైన ఉన్న బెడ్షీట్ అయితే తీసేసి కొంచెం అలా దులిపి, నెక్స్ట్ ఇంకో బెడ్షీట్ అయితే నేను చేంజ్ చేసుకున్నానండి. రోజు చేంజ్ చేస్తానండి నేను బెడ్షీట్స్లో. తర్వాత ఇల్లు అయితే ఇట్లా ఊడ్చుకున్నానండి. బెడ్రూమ్ అయితే ఊకేసాను. ఊకేసి ఇదంతా ఇట్లా దగ్గరికి చెత్త అంతా క్లీన్ చేసుకొని, తర్వాత అప్పటి వరకు అన్నం అయితే అయిందండి, దాన్ని వంపేసాను. పాలకైతే నేను పిల్లలకు పాలు ఇచ్చాను. నెక్స్ట్ అన్నం కూడా అయ్యిందండి, బంద్ చేశాను అన్నము. రైస్ అయితే అయిపోయింది. పిల్లలు కూడా పాలు అయితే తాగుతున్నారండి, బాదం పాలు. తర్వాత నేను పప్పులో దోసకాయ వేద్దామని చెప్పేసి దోసకాయ పీల్ తీసి అవి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి, టమాటోస్ కూడా కట్ చేసి, పప్పు అయితే ఒకసారి అంతా కలిపి నేనైతే అందులో దోసకాయ, టమాటా 2 అయితే వేసి ఒకసారి మంచిగా కలుపుకొని అలా ఉంచానండి. ఒక 2 మినిట్స్ తర్వాత పసుపు వేసి అంత బాగా కలిసిపోయేలాగా కలిపి, తర్వాత అందులో కారం, ఉప్పు వేసుకొని అంత బాగా కలిసిందండి. అప్పటి వరకు పప్పు అయితే ఉడికిపోయింది. తర్వాత పోపు వేసుకుందామని జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని, కొంచెం పసుపు, అందులో పసుపు వేసాను కదా, ఇందులో కూడా కొంచెం పసుపు వేసుకొని, కొంచెం పప్పు వేసుకొని కలిపి పోసి అయితే పెట్టానండి. తర్వాత కిచెన్ కూడా ఊకేసాను. నెక్స్ట్ అలాగే హాల్ కూడా అంతా క్లీన్ చేసుకుంటూ వచ్చానండి. క్లీన్ అయితే అయిపోయింది. పప్పు కూడా అయ్యిందండి. పప్పు కూడా కలిపి నేనైతే పప్పునైతే ఆఫ్ చేసేసాను. తర్వాత ఇంట్లో కొన్ని బట్టలు ఉండేయండి, మా పిల్లలవి, మావి, మా హస్బెండ్వి. అవైతే అన్నీ నేను ఫోల్డ్ చేసుకొని ఎవరి సెల్ఫ్లలో వాళ్ళ బట్టలు అయితే నేనైతే సర్దేశానండి. ఈ పిల్లల బట్టలు, మావి, మా హస్బెండ్ అన్నీ కలిపి సర్దేసి దానికైతే కర్టన్ అయితే వేసేసానండి. తర్వాత బెడ్రూమ్ అయితే నేను మాఫ్ చేస్తున్నాను. బెడ్రూమ్ అంతా మాఫ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను కిచెన్ కూడా మాఫ్ పెట్టుకున్నానండి. తర్వాత హాల్ కూడా అంతా నీట్గా మాఫ్ పెట్టేసి, తర్వాత బాల్కనీలోకి వచ్చి బయట బాల్కనీ కూడా మొత్తం మాఫ్ పెట్టానండి. ఎండాకాలం కదండి, తొందరగా ఎండ వచ్చేసింది. బాల్కనీ కూడా మాఫ్ అయిపోయింది. నేను కడపలకైతే బొట్లు పెట్టుకుందామని కడప అంతా క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసుకొని నేనైతే కడపలకు బొట్లు అయితే కుంకుమతో అయితే పెట్టానండి. తర్వాత పిండితోటి ఒక చిన్న ముగ్గులాగా అయితే వేస్తాను. తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి క్లీనింగ్ అంతా అయిపోయింది కదండి, దేవుడి దగ్గర కూడా చిన్నగా క్లీన్ చేసుకొని లైట్లు కూడా మంచిగా వేసి తర్వాత దీపం అయితే పెట్టుకున్నానండి. ఇదే ఈరోజు నా వ్లాగ్.